Audio Jungle. అందరూ వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి మేము వ్లాగ్స్ చేయదలుచుకున్నాం. అదే కలిసికి ఆడిపోయినామే, మరి వెళ్ళి అదే కలిసి చేయాలనుకుంటే ఇదంతా షాపింగ్ చేసేవి తీసేవాళ్ళం కదా. అసలు పోయిండేది ఇడ్లీ పాత్ర అని పోయిందప్ప పిలిచిపోయింది. ఆ ఇడ్లీ పాత్ర అంటే ఆల్రెడీ ఉన్నాయి, ఇదేదో చిన్నగా ఉంటుంది అంటే ఉన్నాయి కానీ పెద్ద ఉంది తెలియక ఫస్ట్ టైం తెలియదు కదండి చిన్న పాప నేను, అందుకు పెద్ద సైజ్ ఇంత సైజ్ కొనింది. అప్పుడు అది ఇంకా వేస్ట్ తెలియదండి అప్పుడు, అది 4 years బ్యాక్ చెప్తున్నాడు. ఇది తీసుకున్నాం. ఇప్పుడు చిన్నది కుక్కర్ టైప్ది అల్యూమినియం వద్దు అన్నారు కదా, అంటే సిల్వర్ 36 ఎన్నో వస్తాయి అన్నట్టున్నాను. ఇది ఒకటి తీసుకున్నాం. హైలైట్ ఏంటంటే ఇడ్లీ పాత్రవి 26,000 ఖర్చు పెట్టింది. అది ఎలాగో చెప్తాడు మళ్ళీ అది ఒకటి హెల్త్ కంట మళ్ళీ చెప్తాడు అట్లా టైంలో. ఇది వచ్చేసి 8 liters అంతా నిమ్మి హెల్త్ కోసం అండి, నేను ఎప్పుడు తాపత్రయం పడేది. అయితే నిజమే. 8 లీటర్లు రాగిది కాపర్. అండ్ ఇది వ్లాగ్స్ అడిగారు కాబట్టి మంచి మంచి వ్లాగ్స్ తీస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాట్స్తో ఒక వ్లాగ్ చేయమన్నారు. సో వాటితో పెంచుకునేది, వాటిది మనం ఎంతైతే ముద్దో అంత రోతా ఉంటుంది, అవి చూసే అంత గట్స్ ఉంటే అన్నిటికి ఒక్కొక్కటి తీయచ్చు. చేసేది వెనక చాలా ఎంత ఉంటుందో భయంకరంగా ఉంటుంది. ఇది 8 లీటర్లు అంటే రాగిది మంచిదంట, నీళ్ళు దీంట్లో తాతే అది నిజమే. ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు. పాతవే పాత వద్దు అని మనం వదిలేసుకున్నవే మళ్ళీ మన హెల్త్ కోసం అవే పట్టుకోవాల్సింది. మళ్ళీ పాత సాంప్రదాయాలు పాత పద్ధతులతోనే ఆరోగ్యం మంచిదని తెలుసుకుంటారు జనాలు. సో రాగి నీళ్ళు తాతే మంచిదని చెప్పి అదంతా 3,600 అండి. అది వర్త్ కాదో తెలియదు, తీసేసుకున్నాం. ఇంక వచ్చేసి ఇదే 1 kg ఉంటుంది. చిన్న బుడ్డ కడాయి బ్రాస్ ఐటమ్ అది 2400. ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, కమెంట్ చేయండి అది ఎంత వర్త్ కాదో. లేదు మరి అంత చీప్గా అమ్మరు. ప్లే స్టేషన్ చెప్పి 34,000 వస్తుంది మా ఊళ్ళోనే, కానీ దాంట్లో డిజిటల్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది అనే విషయం తెలియదు వాళ్ళకి. అట్లా అవన్నీ అడగద్దులే కానీ వాళ్ళు చెప్పేద్దన్నీ చెప్తారు. లేదులేండి కమెంట్ చేయండి, ఆడవాళ్ళకి తెలుస్తుంది. నాకు కొద్దిగా వాటి గురించి ఐడియా లేదు అందుకు. అది 4-5 చెప్పారండి. 4-5కి రూపాయి కూడా తగ్గించలేదు. ఏ ఐటమ్స్ ఏం పెద్ద తగ్గిలే, ఓవరాల్ మీద 500 అంతే. మంచిదంట కడాయిలు చూడాలి ఎంత మంచిదో, బాడీలో ఎంత మార్పు వస్తుందో. ఇంకా ప్లేట్లు అయితే 10,000 అండి. 4 ప్లేట్లు, ఒకటి పొట్టి శివగాడికి, ఒకటి నాకు, ఒకటి ఫస్ట్ ఏం లేదు నిమ్మి నువ్వు తీసుకో, నిమ్మి నీకు హెల్త్కి బాగుంటుంది కొద్దిగా అని నిమ్మి వరకు వెళ్ళాం. అట్లా దాంతో స్టార్ట్ అయ్యి 4 ప్లేట్లు. ఓకేలే అందరికి తీసేసుకుందాం. ఇవో 4 ఇంకా హెల్త్ కోసం చెప్పి మళ్ళీ నాన్ స్టిక్ ఎందుకు తీసుకున్నాడు అడిగారు. అవి అల్యూమినియం, అవి కొద్దిగా నాన్ స్టిక్ వచ్చిన అల్యూమినియం, పెద్దవి బిర్యానీకి వాటికి కావాలని. చూపించారు పెద్ద కడే చూపి ఎంత చెప్తా, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పు. కింద పెట్టి నువ్వు పట్టుకొని మరి కింద అట్లా పట్టుకో. అందులో ఒక 2.5 పడుతుందంట. అది 24 అండి. మేము ఆన్లైన్లో చెక్ చేయాల్సింది, ఒకసారి చెక్ చేయకుండా టక్క అవి ఊరికే గ్లాసులు. ఇవి 26,000 అండి. ఓన్లీ ఏం లేదు చూడండి, 4 కంచాలు, 2 కడాయిలు, ఒక కాపర్ది అది వాటర్ ట్యాంకా ఏమంటుందండి, ఫిల్టర్ లాంటిది అదొకటి, కుక్కరు, ఈ 2 పెద్ద ఇవండి. ఆ ప్లేట్లకి వాటికే కాదు నిమ్మి, అది 2400, ఇది 2000 వేలల్లోనే. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే 30,000 సామాన్లు కొని ఇచ్చేసేది, అన్నీ చేసేవాళ్ళు.
మా ఇంటి దగ్గర ఉన్నాయి 300 కేజీ. ఇట్లాంటివి కొంటే రేట్లు అవుతాయి చూడు. 3-4 కేజీలు ఉంది ఇదే. అది ఒక బ్రాస్ కేజీ అమ్ముతే అంట 500 అంట. 5 కాపర్ 7 చెప్పారు. మొత్తానికి ఇంటికి సామాన్లు వచ్చినాయి. నిమ్మికి పెద్ద పీడి పడింది. అడి పోయిందతే ఏం మాట్లాడలేడు ఇంకా. అట్లాంటివి పట్టించుకోండి సామాన్లకే కదా. ఏందో ఎంత రేట్ అయిపోయింది. ఏం లేవు. 30,000కి ఏమొచ్చేది. మంచి ఫ్రిడ్జ్ కొను అంటున్నాను. దానికి ఏమైంది ఫ్రిడ్జ్కి? డబల్ డోర్ ట్రిపుల్ డోర్ ఇట్లా తీస్తే రూమ్ అంత పెద్దగా కావాలంటే ఫ్రిడ్జ్ ఏం చేసి 1 lakh నిమ్మి. ఇది 30,000 నిమ్మి. ఏం చేసుకో నీ సెల్ బదులు ఫ్రిడ్జ్ కొనకూడదా? డబల్ డోర్ సెల్ కావాల. సెల్ 1,60,000 పెట్టినావు. సెల్ బదులు ఫ్రిడ్జ్ తీసుకుంటే ట్రిపుల్ డోర్ వస్తాండి 1.5 లక్షకి. 1.5 లక్షకే మంచి ఫ్రిడ్జ్. మళ్ళా తీసుకోవాల్సింది. ఇవి ఎట్లా క్లీన్ చేసేలో కూడా చెప్పారు. తీసుకునే వేస్ట్ అండి. అంటే మనం ఇంటికుండే ఇంట్లో కదా ప్లేస్ కూడా సైట్ ఉండదు. ఓన్ హౌస్ కట్టించుకున్నప్పుడు ట్రిపుల్ డోర్ కాబట్టి 5 డోర్ ఏసీ పెట్టుకుంటారు అంత చక్కగా. ఆ ఫ్రిడ్జ్ ఏమో మా శివగాడికి ఇచ్చేద్దాం. ఆవిడ అన్ని డోర్లు కావాలంటే అన్ని డోర్లు ఫ్రిడ్జ్లు ఎట్లా కాంటి కావాలంటే అట్లాంటివి సెంట్రల్ ఏసీ వేయించుకున్నా కూడా ఆవిడ పోయేది. సెంట్రల్ ఏసీ వేయించే అంత బల్స్లేం మేము ప్రస్తుతానికి. అప్పుడు దేవుడు అంటే మా ఇన్కమ్తో మేము చేసుకోవాలంటే అంత లేదు. ఏమో ఫ్యూచర్లో చెప్పలేం. అవి జరిగితే చూద్దాం. ఓకే మళ్ళా అలా అని మేము లేనోళ్ళం కాదు, ఏం కాదు. మాకున్నాయి అంటే పేరెంట్స్, నిమ్మి పేరెంట్స్ నుంచి పెట్టండి. మా పేరెంట్స్ సంపాదించి ఉన్నాయి కానీ నిమ్మి అయితే అసలు చెప్పాలంటే ఈ ఏజ్కి ఇట్లా సంపాదించి గ్రేట్ నిమ్మి. అవును అసలు నేను అదే అనుకున్నా అండి. అంటే నేను ఎందుకు అట్లా మేము ఏదైనా కొన్నప్పుడు అట్లా చెప్తా అంటే అప్పుడు 10,000 లేదు మాతో. ఏదైనా కొనాలి అన్నప్పుడు 100 సార్లు ఆలోచించేవాళ్ళం. ఇది తీసుకుంటే అవసరమా లేదా. డీమార్ట్లో 100 రూపీస్కి ప్లేట్ గ్లాసు ఒక ప్లేట్ వస్తుంది 100 రూపీస్కి. ఇప్పటికీ కూడా ఉంటాయి. 99 రూపీస్ సెట్. అవి తీసుకొని చిన్న 3 తీసుకుంటే చాలు మన ఇద్దరికి. ఆ టైప్ నుంచి కంచాలకి 10,000 పెట్టానంటే నేనే నమ్మలేకపోతున్నాను. సో రోజు మనం కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అన్నది మేమే కాదు మా లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అండి. అంటే తప్పుదారిలోకి పోకుండా నీతిగా మనం కష్టపడి సంపాదించుకుంటే దానికి కూడా ఉండాలి. ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా అంటే నాకు నిజంగా ప్రౌడ్ ఫీలింగే. ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినామని నాకు భయం కూడా లేదు. అలే ఇప్పుడు ఇంత పెట్టానా, అవసరమా, 30,000 ఈ 3 అని భయం కూడా. ఒకప్పుడు నేను రూపాయి పెట్టాలన్నా కూడా అవసరమా లేదు అని ఎక్కువ ఆలోచిస్తా అండి. ఇవన్నీ కొన్నామని వాళ్ళు బిర్యానీ ఇస్తారు. తెచ్చుకున్నాం మేము, ఇంకా లేట్ అయిందని. బిర్యానీ ఆఫర్ ఉంది. బిర్యానీ ఆఫర్. ఆ గ్లాసులు చూపించు. ఇద్దరు ఇదే మామూలు గ్లాసులే. మా ఇంటి గ్లాసులు మాయమైతుంది. అది గంట రాసిన టైపు గ్లాసులు చొమ్ములు అవి ఎట్లా మాయమవుతాయో మాకే తెలీదు. గరిటెలు ఇవి అవి కదా బాటిల్స్ అన్నీ నిండి తెస్తాం పోతాయి. ఇవి కూడా నాకు తెలిసి ఎన్ని రోజులు ఉంటాయి కూడా తెలియదు. కొంతమంది కమెంట్ చేస్తారు ఎందుకు సోఫా మార్చుకొచ్చుకోండి మరి ఇంత 30. ఎందుకంటే మా పెట్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి మాకు అవసరం లేదు. సో అది మేము సోఫా అప్పుడు మేము మొత్తం అన్ని కొత్తవన్నీ తెచ్చుకోవాలన్నాం. పీకుతాయి అన్నీ చేస్తాయి. ఏం బాగానే ఉంది. కాకపోతే పీకేసినాయి అన్నీ. ఇంకెస్ట్ చూడండి ఎట్లా పీకినాయి. మేము వాటిని ఏమనలేము, ఏం చేయలేము. మేము ఇల్లు కట్టించుకుని దాని పైన సపరేట్ పెట్టినప్పుడు అన్నీ మంచిగా కొనుక్కోవచ్చు. ఇప్పటికైతే మాకు అవసరం లేదు. అదే అడుగుతున్నారు సోఫా మార్చుకోవచ్చు కదా అని. అదే చెప్తున్నా. మార్చుకునేది కాదు, పనికిరాదు. మళ్ళీ అది 2 రోజులకి ఏదో బాగుంది తెచ్చుకొని వేస్ట్. ఇది అండ్ వ్లాగ్స్ పెట్టే ట్రై చేస్తాం వీక్లీ వన్స్ అయినా. మంచి వ్లాగ్ ఇది ఇట్లా ఇంకా కొద్దిగా మంచివే. ఇప్పుడు అసలు ఆ ప్లాన్ కూడా లేదండి వ్లాగ్ చేద్దామని. ఏం లేదు, ప్రైస్ నాకు తెలియదు కాబట్టి ఒకసారి పెడదాము చెప్తారులే అనే ఇదిలో తీసిన. అది ఓకే. మళ్ళా టాటా, జై శ్రీరామ్. మేమే శోభరి. ఇంకేం లేదు మాట్లాడేది. ఏం లేదు, నువ్వేమైనా వంట చేస్తావో చేయబోదాన్ని తీసి వీడియో చూపించచ్చు. వీడియో చికెన్ తెచ్చుకున్నాను కానీ చికెన్ వేపుడికి అయితేనే చికెన్ వేపుడు, మటన్ వేపుడు. అతను అయితే షాప్ నాన్ వెజ్ మాత్రం
ఒక వీడియో ఏదైనా చూపించినా మనకు దింపి పడేస్తుంది అట్లే ఇంకా అట్లా చెయ్యంతే. అంటే వీడియో అంటే నాకు రావా? నువ్వు ఏమైనా వేయగలవు, నాకు ఒకవేళ ఏదైనా చూసి వేయడం తినాలని ఉంది నాకు అనిపించిందంటే. వెజ్ మాత్రం అసలు రాదండి నాకు. తినాలనిపించిందంటే మాత్రం వెంటనే అది మటన్ ఏదైనా. అసలు ఫస్ట్ టైం ఇవి క్రాబులు అంటే గోలని అలవాటు వెళ్ళి తనకి బాగా చేస్తుంది. నిన్న కూడా బాగా ఊపేసినాను. నిన్న కదా మొన్న సండే. మళ్ళీ ఈరోజు నైట్ కూడా మళ్ళీ ఫ్రై ఐటమ్ ఊపేస్తాను. ఎప్పుడు 2 బిర్యానీ తినేస్తాను. ఎంత తిన్నా లావు కావాలంటారు. అవును సన్నమవుతాడండి. అది ఎందుకు నాకు అర్థం కాదు. తినేదైతే తిండి బాగానే పెడతాం. తిండేదే బాగా తింటా మళ్ళీ ఇంత తిన్ను టైంకి తినేస్తాడు. అయినా కూడా ఎందుకు అంత వీక్ లాగేస్తాడో అర్థం కాదు. నాటికోడి గుడ్లు అయితే మధ్య ఊపుతాను లెక్కే లేదు. ఎన్ని గుడ్లు నాటుకోడ్లు ఫామ్ పెడదాం. ఫామ్ పెట్టాలి. అప్పుడు చెప్తానండి ఏదో ఒకటి అనుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఎంత సంపాదించినా కూడా ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్గా పోతున్నారు చూడండి. హెల్త్ కోసమే ఎంత డబ్బు అయినా పర్లేదని. అవును నిమ్మి ఒకటే తింటాడు నాటుకోడి గుడ్లు. మేము తిన్నాం. మా కోళ్ళు కాదండి. మటన్ తింటాడు ఎక్కువ. చికెన్ ఏం తింటాడు. మీకు చికెన్ మట్టినా? నాకు చికెన్. మేము ఏమైనా వండుకోవాలంటే 3 వంటలు వండుకోవాలి. అట్లుంటుంది. శివగాడు ఎక్కువ నాన్ వెజ్ తిండు. తింటాడు. రోజు పెడితే తిండు. ఇంట్రెస్టే. తినేటప్పుడు బాగానే తింటాడు కానీ రోజు పెడితే తినలేడు. పప్పు వాడి వెజ్ ఎక్కువ అంటాడు. నాకు వెజ్ వచ్చావు. నేను నాన్ వెజ్. సరే మరి అయితే నీళ్ళు పట్టి పెట్టింటాను. ఎవరెవరు కావాలో చెప్పి ఇదే పంపిస్తాను. ఏం వాళ్ళ ఇంట్లో లేవా? రాయి నీళ్ళు మంచిగా వంట. మళ్ళీ కూలింగ్ వాటర్ ఎట్లా నిమ్మి? నువ్వు ఎక్కువ కూల్ వాటర్ అంటావు. 2 రోజులు మోజు చూడాలి. 3600 పెట్టి ఉంటాయి. దాంట్లో చల్లనీళ్ళు లేవు స్టాక్ అన్నప్పుడు ఇవి పట్టుకుందా. అది అట్లా ఉండాలి. పొద్దున్న లేస్తానే దీంట్లో తాత మంచిదంట. పొద్దున్నే తాగి పొద్దున్నే లేస్తానే రాయి దీంట్లో తాగేస్తూ నీళ్ళు. అవునే ఒక చెంబు తీసుకున్నావు. రాగి చెంబు తీసుకోలేదు. స్నానానికి కూడా రాగి బకెట్ తీసుకున్నావు అనుకుంటారా? నీ మంచిది కదా. కంచాలు అయితే మాత్రం నేను ఇంకా వదలలేనండి. ఒకటి 3000 పడింది, 4000 పడింది. అసలు అంత పడతాయి లేదా కూడా తెలియదు. అదే మేము తీసుకున్నాం. అన్నేమో ది బెస్ట్ ప్రైస్ అన్నాడు. ఇంకా రావన్నాడు. కలెక్షన్ కూడా ఎక్కువ లేవండి. ఉన్న దాంట్లో మేము తీసుకొచ్చాం. అవే ఉన్నాయి అంతే కలెక్షన్. అనంతపూర్లో అవును లేపాక్షిలో ఉండును ఇట్లాంటివి. అబ్బా లేపాక్షికి పోయి ఉంటే మంచి మంచి కలెక్షన్. ఈ రేటుకి 100. అయ్యయ్యో లేపాక్షి ఊరిగా అదే. అనంతపూర్లో లేపాక్షి. అబ్బా అంటే అసలు బుర్రలేదులేండి. ఫస్ట్ మేము కుక్కర్కి వెళ్ళాం కాబట్టి టక్కని ఇవన్నీ తీసేసుకున్నాం. అబ్బా నాకు అసలు అప్పుడు అనిపించింటే ఆడే తీసుకునేవాళ్ళమే. పోన్లేండి ఇంక ఫీల్ అయ్యి మేమేం చేయలేము. నెక్స్ట్ టైం కొందాంలేండి లేపాక్షిలో. ఒక తట్టుకునే పోదాం పా. ఎంత చెప్తాను. సరే అండి ఆకలి అవుతుంది. తినేసి మీరు కూడా ఏమైనా తినేసేయండి. క్యాచ్ యూ లేటర్. బాయ్ బాయ్. సీ యూ టుమారో. టాటా.